हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए। मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలను మోసం చేయడంలో తామే ఫస్ట్ అని రేవంత్ సర్కార్ అంటోందా? అందులో రైతులకు ఇచ్చిన హామీలనే ఎందుకు పక్కన పెడుతోంది? అన్నదాతలు అంటే సర్కార్ కి అంత చిన్న చూపు ఎందుకు? రైతు భరోసా విషయంలో మాటిచ్చి తప్పడం కరెక్టేనా? 15,000 చెప్పి ఇప్పుడు 12,000 చేయడం ఎంతవరకు సబబు? ఇస్తానన్నది 15,000, ఇచ్చేది 12,000. ఏమయ్యా ముఖ్యమంత్రి, అది మాటనా లేదంటే తాటి మట్టనా అంటున్నాయి రైతు సంఘాలు. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. మాటిచ్చే ముందే ఆలోచిస్తాను, ఇచ్చాక ఆచరణలో పెట్టాల్సిందే అనే డైలాగ్ తో గతంలో కాంగ్రెస్ పార్టీని ఫామ్ లోకి తీసుకువచ్చారు వైఎస్ఆర్. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు మాటిచ్చాం మర్చిపోండి అంటున్నారు. అదెలా అంటారా? ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా కేసీఆర్ 5,000 ఇస్తే మేం మాత్రం 7,500 రూపాయలు ఇస్తానని 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ మాటిచ్చింది. కానీ అదే మాటపై నిలబడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేనె పూసిన కత్తితో రైతులను మోసం చేసిందనే ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. అసలు రైతులు అంటే కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రైతులను మోసం చేయడం కాంగ్రెస్ కి అలవాటైందా? రుణమాఫీ లాగానే రైతు భరోసాకి కూడా పంగనామాలు పెట్టాలని భావిస్తున్నారా? ఎన్నికల ముందు 7,500 ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు మాత్రం 6,000 ఇస్తామని సీఎం గారు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని రైతు లోకం ఆగ్రహిస్తోంది. అసలు ఓ విధంగా చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న పెట్టుబడి సాయం తక్కువేనని చెప్పుకోవచ్చు. గతంలో 5,000 ఉన్న సాగు సాయాన్ని ప్రతిసారి 500 పెంచుకుంటూ వెళ్తానని కేసీఆర్ చెప్పారు. అంటే కాంగ్రెస్ ఇస్తానన్న డబ్బుల కంటే కేసీఆర్ ఓ 500 రూపాయలను ఎక్కువగానే ఇస్తామని చెప్పారు. ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్ గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికీ 16,000 రూపాయలు చేరుకుంటుంది. అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు, అఫోర్డబుల్గా ఉంటుంది. అయినా సరే రైతులను మాయమాటలతో మోసం చేశారు హస్తం నేతలు. 6 గ్యారంటీలతో గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క గ్యారంటీని అటకెక్కిస్తూ వస్తోంది. అలాగే రైతు హామీలకు మంగళం పాడుతూ వచ్చింది. కొర్రీలు కోతలు పెట్టి రుణమాఫీని 3వ వంతుకు పరిమితం చేసింది. బోనస్ ను బోగస్ చేసింది. వానాకాలం సీజన్ కు రైతు భరోసాను ఎగవేసింది. ఇటు మంత్రివర్గం, సబ్ కమిటీ, అభిప్రాయ సేకరణ అంటూ డ్రామాలాడి చివరికి ఎకరానికి 15,000 ఇవ్వడం తన వల్ల కాదని ఇప్పుడు తేల్చేసింది. 12,000తోనే సరిపెట్టుకోమని చెప్తుంది. అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామని కోతల కొరడా జులిపిస్తుంది. రైతులకు ఇచ్చిన మాట తప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతు కూలీలను కూడా మోసం చేస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట రైతు కూలీలకు 12,000 ఇస్తామంటూ ప్రభుత్వం కొత్త గారడీకి తెరతీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,00,000 కుటుంబాల్లో 46 లక్షల కుటుంబాలకు భూమి లేని కూలీలుగా గుర్తింపు ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే వారిలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న
23 లక్షల మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇక దీంతో మిగతా రైతు కూలీల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామన్న సీఎం రేవంత్ దానికి అర్థం మాత్రం చెప్పలేదు. మరోవైపు మంత్రులేమో సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అసలు సాగు యోగ్యమైన భూమి వేరు, సాగు చేసిన భూమి వేరు. వానాకాలంలో రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా ఉండటంతో 136 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. యాసంగి సీజన్లో సాగునీళ్ల కొరతతో 60 లక్షల ఎకరాలకే పరిమితమవుతోంది. ఇందులో మిగిలిన 76 లక్షల భూమి సాగు యోగ్యమైన భూమి అయినప్పటికీ నీళ్ల కొరతతో సాగు చేయలేదు. అంటే యాసంగిలో సాగు యోగ్యమైన 136 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా ఇస్తారా, లేక సాగు చేసిన 60 లక్షలకే ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు ప్రజాపాలన అంటూ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం చెప్తోంది వారికైనా అర్థమవుతుందా? ప్రతి పథకంలో కుర్రీలు పెడుతూ ఎంతకాలం ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. వానాకాలం రైతులకు రామ్ రామ్ పలికినట్టేనా? మా రాహుల్ గాంధీ మాటిస్తే తప్పనని చెప్పిన వారు ఇప్పుడు ఆయన మాటకే విలువ ఇవ్వడం లేదా? రైతులంటేనే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకు? మోసం చేయాలంటే సర్కార్కి రైతులే ఈజీగా దొరికారా అనే సందేహాలు ఇప్పుడు రాష్ట్ర జనాల మెదడులో తడుతున్నాయి.